మాడులు అడుగు పెట్టగానే ఒకే మాట చెప్పాను, బతుకున్న మాలయంలో ప్రెస్ వాళ్ళకి మా నాయకులకి, నేను వచ్చింది బోర్లు వేస్తున్నాను, మధు వేస్తున్నాను, చెడు మరపతి కాదు. ఇక్కడ ఉపాధి లేదు. ఎందుకంటే మీకు గొప్ప అనొచ్చు, నేను ఫార్మాసిటీ ద్వారా 60-70 వేలు ఉపాధించాను. 2 అప్రల్ పార్క్ తెచ్చాను. వచ్చినప్పుడు బ్యాండెక్స్ వచ్చింది. బ్యాండెక్స్లో 60,000 మంది మహిళలు పనిచేస్తారు. ఇవాళ 4 యూనివర్సిటీలు వచ్చినా అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ 6 లైన్ వేశాను, పెద్ద రోడ్ వేశాను, నేనే వేశాను. స్పెషల్ ఎకనామిక్ జోన్ అని అచ్యుతాపురంలో ఉంది, పరవాడలో ఉంది. ఇప్పుడు అచ్యుతాపురంలో ఉంది, పరవాడలో ఉంది, మక్కపల్లిలో ఉంది, పీనపట్టులో ఉంది, అనకాపల్లిలో ఉంది. వాడులకి ఏమీ లేవు. అందుకు స్పెషల్ ఎకనామిక్ జోన్ తెచ్చి తద్వారా మా ఆడపిల్లలకి రీసెర్చ్ చేస్తాం. కుట్టి మిషన్లా, ఫ్యాక్టరీయా, ఆకులు తయారు చేయడమా, కుప్పడాలు తయారు చేయడమా, రకరకాలు ఉన్నాయమ్మా. ఈ ఎస్సీజెడ్ పెట్టి చెరుకు పిప్పి ద్వారా తయారు చేయొచ్చు, చెరుకు ద్వారా ఇతరులను ఆయిల్ తయారు చేయొచ్చు. ఇవన్నీ స్పెషల్ ఎకనామిక్ జోన్ ద్వారా ఈ మాడుగుల చీడికాల మధ్యలో ల్యాండ్ తీసుకొని, మీ నియోజకవర్గం 500 ఎకరాల వేగం ఉంటే దాన్ని తీసుకొని దాంట్లో పెట్టి వీకే కదమ్మా చదువుకున్న కుర్రవాళ్ళు కూడా ఉపాధి ఇవ్వాలని ఒక ఆలోచనతో వచ్చాం.